త్రేతాయుగ శ్రీరామచంద్రుడుగా, ద్వాపరయుగ శ్రీకృష్ణుడుగా, కలియుగ శ్రీనివాసుడుగా మనం ఏం మాట్లాడుకోవాలి, అసలు ఏం మాట్లాడుకుంటున్నాం అన్న ఆవేదన అయితే బాధ్యత కలుగుతుంది. తప్పొప్పుల సంగతి ఆ దేవదేవుడే చూసుకుంటాడు. రైట్ సార్. జగన్మోహన్ రెడ్డికి తన మతం ఏంటో చెప్పుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది సార్. జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా స్పష్టతనిచ్చారు. తాను 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, తన మతం ఏంటో అందరికీ తెలుసు అంటూ ఆయన నిన్న కమెంట్ చేశారు సార్. ఒకసారి జగన్మోహన్ రెడ్డి బైక్ 2. ఇంకా 5 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను, ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేను, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట, పోకూడదట. కారణం ఏమిటంటే నా మతమట. నేను అడుగుతా ఉన్నా నా మతం ఏమిటి, నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు. అడుగుతా ఉన్నా నా మతం ఏమిటని. అవును, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. ఇంకా 5 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను, ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేను, ఈరోజు తిరుమల అంటే మతం ఏంటో చెప్పకుండా మానవత్వం అని చెప్పి కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. మతం అని చెప్పకపోతే 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, బైబిల్ చదువుతాను అలాగే సార్, చదువుతాను అని చెప్పారు. బైబిల్ ఎవరు చదువుతారండి? మరి దాంట్లో మనము ఈ కోడిగుడ్డు మీద ఈకలు పీకాల్సిన అవసరం లేదు. తన మతం క్రిస్టియానిటీ ఓపెన్ చెప్పాడు, సీక్రెట్ ఏమున్నది? అంటే అన్ని మత విశ్వాసాలని గౌరవించడం. 4 గోడల మధ్య నేను వాదన దయచేసి 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతానన్నాక ఇంకా వేరే వాళ్ళు ఎందుకు చదువుతారండి బైబిల్? భగవద్గీత చదివేవాడు హిందువు కాదా? చర్చ ఎందుకండి? మిగతా మతాలను గౌరవించడం వేరు. అందువల్ల తాను మతం చెప్పలేదనేది కరెక్ట్ కాదు. ఓపెనే చెప్పాడు బైబిల్ చదువుతానన్న తర్వాత ఇంకేంటి? ఇప్పుడు మీరు 4 గోడల మధ్య మీరు బైబిల్ చదువుతారా? నేను బైబిల్ చదువుతారా 4 గోడల మధ్య? సో అందరూ క్రైస్తవులే చదువుతారు, అందులో అనుమానం ఏమున్నది? హిందువులే భగవద్గీత చదువుతారు, ఇందులో డౌట్ ఏమి లేదు కదా. ముస్లింలే ఖురాన్ చదువుతారు. సో అందువల్ల తన మత విశ్వాసాల గురించి స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రకటించాడు. ఆ మాటకొస్తే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా ఏనాడు తన మత విశ్వాసాలను దాచుకున్న ఉదాహరణ ఏం లేదు కదా. మీకు క్రిస్మస్ వస్తే పులివెందుల చర్చిలో కుటుంబ సభ్యులతో కేక్ కట్ చేయడం మనం చూడలేదా? ఆ మాటకొస్తే జెరూసలం పోలేదా కుటుంబ సమేతంగా? సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి తన మత విశ్వాసాన్ని పర్టికులర్గా దాచుకున్నారు అనేది నిజం కాదు. ఇప్పుడు మరింత స్పష్టంగా చెప్పారంటే అంటే ఈ వివాదం ఈ స్థాయికి వచ్చింది, నా మతం ఏంటి అని అడుగుతున్నారు కనుక చెప్పారు. సమస్య ఏంటి? ఆయన మతం ఏదైనా రాజకీయాలకు భారతదేశంలో మతమే ప్రాతిపదిక ఉండకూడదు. ఇక్కడ మనం కూడా మన సమాజం యొక్క హిపోక్రసీ కూడా ఆశ్చర్యం వేస్తుంది. బ్రిటన్లో క్రిస్టియన్ మెజారిటీ కంట్రీ, వైట్ మెజారిటీ కంట్రీ. క్రిస్టియన్ కాదు, వైట్ కాదు, మతం వేరు, రేస్ వేరు. భారత సంతతికి చెందిన రిషి సునక్ అక్కడ ప్రధానమంత్రి అయితే భారతీయ సమాజం పులకరించిపోయింది, ఆనందపడిపోయాం మనం. చూడండి, భారత సంతతికి చెందిన వ్యక్తి బ్రిటిష్ ప్రధాని అయ్యారు. అందులో ఆయన ప్రాక్టీసింగ్ హిందూ, బహిరంగంగానే తాను హిందూ అని ప్రకటించుకోవడమే కాదు, శ్రీరామనవమి రోజు అనుకుంటాను రామకథ వినటానికి ప్రధానమంత్రి హోదాలో వెళ్ళాడు. తన గృహప్రవేశం ప్రైమ్ మినిస్టర్గా తన అధికారిక నివాసానికి వెళ్ళడం కూడా మతపరమైన క్రతువులు నిర్వహిస్తూ వెళ్ళారు. ఎక్కడైతే ఇప్పుడు సాధారణంగా హిందువులు ఎవరైనా ఏ రకంగా గృహప్రవేశం చేసుకుంటామో అదే రీతిలో ఆయన గృహప్రవేశం కూడా చేసుకున్నాడు. మీరు కంకణం కట్టుకొని గోవును కూడా తీసుకుని వెళ్ళారు. సో ఇదంతా చూసినప్పుడు మనం ఏమంటాం? చూడండి అని బ్రిటిష్ సమాజం యొక్క గొప్పతనాన్ని మనం కీర్తిస్తాం. కానీ మన సమాజానికి వచ్చే వరకు నీ మతం ఏది, నువ్వు క్రిస్టియనా, నువ్వు హిందువా అని చర్చ పెట్టుకుంటాం. సో ఇంతకన్నా హిపోక్రసీ ఏమైనా ఉంటుందా? మీరు ఆలోచించండి. కమలా హ్యారిస్ ఇప్పుడు అమెరికా అధ్యక్షురాలైతే మనం ఆనందపడుతున్నాం. కమలా హ్యారిస్ ఏమైనా ఆమె ఫాదర్ క్రిస్టియను, మదర్ హిందూ. సో ఆమె ఎలా పెరిగింది? ఆమె పెరిగిన వాతావరణం కూడా ఆమె
ఆఫ్రో అమెరికన్ ఐడెంటిటీతోనే తల్లి కూడా పెంచింది. కానీ మనం ఆనందపడుతున్నాం. బరాక్ ఒబామా టైంలోనో మరో టైంలో వైట్ హౌస్లో దీపావళి జరుపుకుంటే మనం చాలా ఆనందపడ్డాం. కానీ అదే సమయంలో మన సమాజాన్ని మాత్రం అలా ఉండకూడదు అనుకుంటున్నాం. అంటే బయట జరిగితే అది ఆదర్శం అని గౌరవిస్తాం, ఆనందపడతాం. అదే ఆదర్శం మన సమాజంలో వద్దంటాం. ఇది ఎక్కడ కరెక్ట్ అండి? సో అందువల్ల భారతీయ సమాజంలో మతం ఆధారంగా రాజకీయము చేయడం అనేది అది భారతీయ సంస్కృతి, భారతీయ సమాజ విశిష్టతకు కూడా ఇది వ్యతిరేకం కదా. ఈ దేశంలో పౌరసత్వానికి మతం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ మతస్థుడైతే ఏంటి, జగన్మోహన్ రెడ్డి పాలన పైన మనం ఏమైనా మాట్లాడుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి విధానాలపైన ఏమైనా మాట్లాడుకోవచ్చు. మతంతో సంబంధం ఏంటి? ఇప్పుడు దేశంలో అనేక మతాలు, అనేక భాషలు, అనేక సంస్కృతులు ఉన్నప్పుడు, అన్ని మతాలు, భాషలు, సంస్కృతులకు పౌరసత్వం ఉన్నప్పుడు ఇంత వివాదం ఆయన మతం చుట్టూ జరగడం అనేది సమాజానికి మంచిది కాదు. ఎస్, ఆయన విధానాల చుట్టూ మనం ఎంతైనా మాట్లాడుకోవచ్చు. ఆయన అభివృద్ధి చేశాడా చేయలేదా, అవినీతి చేశాడా చేయలేదా, ఆయన పాలన యొక్క నిర్బంధం చూసామా లేదా, ఇలాంటి ఏవైనా మాట్లాడుకోవచ్చు. కానీ అవన్నీ పక్కకు పోయి ఇప్పుడు జగన్ మతం ఏది అనే దాని చుట్టూ విధానపరమైన చర్చ ఎక్కడుంది? విశాఖ స్టీలు, పోలవరము, సూపర్ 6 అమలు, మీకు ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టి, ఆంధ్రప్రదేశ్ $1 ట్రిలియన్ ఎకానమీగా డెవలప్ చేయడము, ప్రత్యేక హోదా, మీకు సెమీకండక్టర్ హబ్గా ఆంధ్రప్రదేశ్ను తయారు చేయడం, అగ్రో ప్రాసెసింగ్ హబ్గా ఆంధ్రప్రదేశ్ తయారు చేయడం, అమరావతిని ఒక ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా నిర్మించడం, ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ నిలబడుతున్నాయండి. ఇప్పుడు జగన్ మతం ఏది? జగన్ బైబిల్ చదువుతాడా లేదా? జగన్ తిరుపతికి వస్తాడా లేదా? అంటే పొలిటికల్ డిస్కోర్స్ను ఇంత ఉద్వేగాల ఆధారంగా, భావోద్వేగాల ఆధారంగా మారిస్తే అది ఏం జరుగుతుంది? మనకు తెలుసు. నార్త్ ఇండియాలో చూస్తలేమా ఎలా వెనుకబడి? సౌత్లో ఇవి లేవు. సౌత్ ఇండియాలో కంపారిటివ్లీ సెక్యులర్ పాలిటిక్స్ నడుస్తాయి. కానీ నార్త్ ఇండియా మీకు యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, ఇక్కడ మతమే రాజకీయానికి పునాది. ఆ రాష్ట్రాలు ఎలా మోడర్నైజ్ అయ్యాయి? మన తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఎలా ఉన్నాయి ఒక్కసారి మీరు కంపేర్ చేసుకోండి. సో మనం ఎక్కడికి పోదాం? మళ్ళీ మనము ఆధునికత వదులుకొని రాజకీయాల చుట్టూ, మధ్యయుగ వివాదాల చుట్టూ తిప్పుకుందామా? రాజకీయాలని విధానాల పరంగా, పాలన ఆధారంగా రాజకీయాలు నడవాలి. జగన్మోహన్ రెడ్డి విధానాల్ని ప్రజలు తిరస్కరించి ఘోరంగా ఓడించారు. దాని చుట్టూ రాజకీయం నడవాలి. చంద్రబాబు నాయుడు విధానాల్ని విశ్వసించి ప్రజలు ఓటేశారు. దాని చుట్టూ రాజకీయం నడవాలి. కానీ వ్యక్తుల మతం చుట్టూ, మత విశ్వాసాల చుట్టూ జరిగే రాజకీయం సమాజానికి శ్రేయస్కరమవుతుందో ఆలోచించాలి. రైట్ సార్. తిరుమల చుట్టూ వివాదాలు కొత్త కాదు సార్. గతంలో కూడా వైఎస్ఆర్ హయాంలో మతయేతరులు తిరుమల దర్శనానికి